గుంటూరులో మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. లాడ్జీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ శంకర్ విలాస్ వరకు కొనసాగింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యతతో రాజీనామా చేశారని, రాష్ట్రంలో కూడా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని పానుగంటి చైతన్య ఆరోపించారు. అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజ్ కేసు ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మా రాష్ట్రంలో ఆ జవాబుదారీతనం ఆ కూటమి నాయకత్వానికి ఉందా లేదా అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున యువజన తరపున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు జాతీయ స్థాయిలో నీటి పరీక్షకి చాలా ప్రాముఖ్యత ఉంది. మా రాష్ట్రంలో కూడా డిఎస్సికి అంతకు మించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉందనే విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. లక్షలాది మంది విద్యార్థులు విలువైన జీవితాలు వాళ్ళ కుటుంబాల మీద ముడిపడిన విషయం మనకు తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా డిఎస్సిలో అనేక అక్రమాలు, అనేక అవినీతులు, పేపర్ లీకేజ్ జరిగింది.